రెడీ? సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆర్టిస్టులు అంటే ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులు అందరికీ ఈరోజు చాలా ఒక ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ డే. మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ అనమాట. సో నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 37 ఇయర్స్ అవుతుంది. తమిళ్ నుంచి తెలుగుకి వచ్చాను. సో తెలుగు ఫీల్డ్ వచ్చిన తర్వాత టోటల్గా ఈ ఎలక్షన్స్ అటు చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఈ ఎలక్షన్స్కి ఏంటంటే పిలిచేవారు అండ్ మేము వెళ్ళి అక్కడ ఓటు వేసామన్నమాట. సో ఈ ఎలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఆర్టిస్టులు వచ్చి ఈ పర్టికులర్ ఎలక్షన్కి ఓట్ చేయాలి. సో మెయిన్గా ఏంటంటే మాకు ఆర్టిస్టులకి ఏంటంటే ఒక కోఆపరేటివ్ అసోసియేషన్, మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఒక మెంబర్స్, అంటే అటు ప్రొడ్యూసర్స్ని కూడా మైండ్లో పెట్టుకొని వేరే ఇష్యూస్ కూడా మైండ్లో పెట్టుకొని మా ఇష్యూస్ కూడా మైండ్లో పెట్టుకొని, ఎందుకంటే ఆర్టిస్టులకి ఏంటంటే 365 డేస్ షూటింగ్ ఉంటుందని నేను ఎప్పుడు గ్యారంటీ చెప్పను. అది చిన్న ఆర్టిస్ట్ ఉండొచ్చు, పెద్ద ఆర్టిస్ట్ ఉండొచ్చు. సినిమాలు ఆడేన దాన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే రోల్స్ వస్తుంటాయి. ప్లస్ డిమాండ్ కూడా ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి ఏంటంటే ఒక మంచి అసోసియేషన్ ఒకటి కావాలి. ఆ మంచి అసోసియేషన్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కావాలి. అంటే కొత్త వాళ్ళు ఉన్నారు, బట్ ఏంటంటే ఈ ఒక యూనియన్లో అనుభవం ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏజ్ వైజ్గా కూడా ఏంటంటే వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉంటే మంచి డిసిషన్స్ తీసుకొని ఆర్టిస్టులకి ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి, అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ని కూడా మైండ్లో పెట్టుకొని లేకపోతే వేరే ఇష్యూస్ ఉంటే కూడా వాళ్ళు కూడా హర్ట్ చేయకుండా, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, లేదు వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి ఒక మంచి ప్యానెల్ ఒకటి కావాలి. సో ఈరోజు ఒక మంచి ప్యానెల్ని నేను సెలెక్ట్ చేశాను. నా అనుభవంలో, నా ఎక్స్పీరియన్స్లో వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే అందరికీ న్యాయం చేస్తారు. అదే టైంలో ఏంటంటే అటు మహిళలకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, ఇటు మగాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, ఏజ్ కూడా ఏంటంటే మైండ్లో పెట్టుకొని ఆ విధంగా చేసాం. బట్ విషయం ఏంటంటే ఇంత ఒక ఎనర్జెటిక్గా, ఇంత ఒక బిజీగా నేను ఎలక్షన్స్ చూడలేదు. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఏంటంటే చాలా హడావుడిగా అందరూ ఆర్టిస్టులు రావడం, తర్వాత చాలా దీనికి ఏంటంటే ప్రమోషన్స్ లాంటిది రావడం చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఐ హ్యావ్ గివెన్ మై ఓట్, నా ఓటు వేసాను. సో ఐ హోప్ ఒక మంచి ప్యానల్ వస్తుంది అండ్ ఆర్టిస్టులు అందరికీ ఎప్పుడు వాళ్ళు అండగా ఉంటారు అండ్ న్యాయం జరగాలి, ఆర్టిస్టులు న్యాయం జరగాలి, అందరికి న్యాయం జరగాలి. సో ఐ విష్ ఎవ్రీబడి అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ద బెస్ట్. నా ముఖ్యంగా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ అంటే 2 ప్యానల్స్ ఉన్నాయి, బట్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే నాకు నమ్మకం ఉందో నేను ఓటు వేసాను. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇదేమవుతుందంటే ప్రీవియస్ ప్యానెల్ బాగుందా, వచ్చే ప్యానెల్ బాగుందా అంటే డెవలప్మెంట్ వచ్చేటప్పటికి ఈ ప్యానెల్, కొత్త ప్యానెల్ ఏదైతే ఉందో వీళ్ళు పనిచేసిన తర్వాత ప్రీవియస్ ప్యానెల్ కన్నా వీళ్ళు బెటరా ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. సో వెంటనే నేను ఏంటంటే ఈ ప్యానెల్ బెస్ట్ అవుతుంది నేను చెప్పలేను. సో వీళ్ళకి టైం ఇవ్వాలి. ప్రీవియస్ ప్యానెల్ బాగానే చేశారు, ఎవ్రీ ప్యానెల్ డస్ దేర్ బెస్ట్, ఇట్స్ ద కాంపిటీషన్. సో ప్రతిసారి చేంజ్ అయ్యేటప్పటికి ప్రీవియస్ ప్యానెల్ కన్నా ఇంకా బెటర్ చేయాలి మనం అని చెప్పేసి, ఆర్టిస్టులు చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక కాంపిటీషన్, ఒక స్పిరిట్తో వర్క్ చేస్తారు. సో కొత్త ప్యానెల్ ఏమిటో చూడాలి. పాత ప్యానెల్ నేను బ్యాడ్ నేను చెప్పను, కొత్త ప్యానెల్ ప్రీవియస్ ప్యానెల్ కన్నా ఇంకా బెటర్ ఏం చేస్తారని చూడాలి. థ్యాంక్ యూ.